అసలు ఎందుకు వచ్చిన గోల, వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడము, వాళ్ళని తీసుకుని వచ్చి కాంపులో పెట్టి మళ్ళీ ఉన్న వాళ్ళ చేత తెలుగు నేర్పించమని చెప్పడం, ఎందుకు ఈ తంటాలన్నీ మనకు నాకు అర్థం కాదు. వాళ్ళు ఏదో వాళ్ళ గేమ్ ఆడుకోవడం కోసం వస్తే నువ్వు కక్కుర్తిగా ఫ్రీగా వాళ్ళకి తెలుగు ట్యూషన్లో చెప్పించేసుకుంటూ ఉంటావు నువ్వు. అసలు ఎందుకంటాను మనకి వాళ్ళందరినీ భాష రాని వాళ్ళని కొంపలో పెట్టి వాళ్ళకి తెలుగు నేర్పించండి, మీరు అందరూ తెలుగులోనే మాట్లాడాలండి, వాళ్ళకి మీరు తెలుగు నేర్పించే బాధ్యత మీదేనండి అనుకుంటూ తొక్కలో టాస్క్లని. నేను ఎందుకు అసలు నాకు అర్థం కాదు. వచ్చిన వాళ్ళని పెట్టు, రాని వాళ్ళని కొంపలోకి తోసి ఊరికే వాళ్ళకి తెలుగు నేర్పించండి, వాళ్ళు తెలుగులోనే మాట్లాడారు. సగం అంతా వాళ్ళకి టెన్షన్ అక్కడ, అమ్మో మనం తెలుగులో మాట్లాడట్లేదు అనే టెన్షన్లోనే పోతారు. గేమ్లు ఏం ఫోకస్లో ఉండవు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళు ఎలాగూ ముందుకు సాగలేరు, మన తెలుగు వాళ్ళు అందరూ తీసి పడేస్తారు, తెలుగు వాళ్ళు కాదండి అనుకుంటున్నారు. ఎందుకంటాను నేను అసలు వాళ్ళందరూ ఎవరు అసలు వాళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిన్న చేసిన పనికే ఇంకా నాకు చాలా చిరాగ్గా ఉంది. అసలు అన్ఫేర్ ఎలిమినేషన్ చేసుకున్నావు. అసలు నీ సెలక్షన్స్లోను నువ్వు పెట్టే రూల్స్ దాంట్లోనే నీకు నిజాయితీ లేదు. నువ్వేమో మళ్ళీ కొంపలో వాళ్ళకి నిజాయితీ లేదు, అది లేదు ఇది లేదు అనుకుంటూ వాళ్ళకి పనిష్మెంట్లు. నీ దగ్గర నిజాయితీ ఎక్కడుంది? మన జనాలందరూ వేసిన ఓట్లకు అసలు వాల్యూ ఎక్కడిచ్చావు నువ్వు? శ్రీజాని ఏ పరంగా ఎలిమినేట్ చేసావు అంటాను నేను. అసలు శ్రీజ అక్కని ఓట్లు వేస్తూనే ఉన్నారు జనాలు అందరూ బయట. అక్కని ఏ బేసిస్ మీద పుసుక్కుని అలాగా అట్టిపండు తొక్కొల్చినట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాగానే ఆ పిల్ల కర్మకాలి గొడవెట్టుకుంది. ఎవరు? పికిల్స్ తోటిను మాధురిగా తోటి. అంతే అయిపోయింది. పుసుక్కుని ఇద్దరు ఓట్లు పడేసి పంపన్నారు కదా అక్కని. అసలు ఎందుకంటాను నేను, నాకు అర్థం కాదు. నీకు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు అసలు నిజాయితీయే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కొంపలో వాళ్ళకి మాత్రం పేర్లు పెట్టి నిజాయితీగా ఉండాలండి, నిప్పులాగా ఉండాలండి అంటే ఎక్కడ కుదురుతుంది? నువ్వు ఎదగోలా నువ్వు. అసలు పద, నేను వస్తున్నాను. నీకు అడ్డన్ రివ్యూతో వస్తాను. ఇవాళ ఉంది నీకు. పద, నేను వస్తున్నాను. పద.